ఈయన బ్రహ్మం గారు 20 సంవత్సరాలు ధరించుకున్నాడు. కొల్లాపురి పుట్టిన నెత్తిన పెట్టుకున్నాడు. గడ్డి చెప్పేకి పెరకొండ గ్రామానికి వచ్చాడు. ఎవరికి గోవిందమ్మ గడ్డి చెప్పి వివాహం అవని. మరి ఆనాడు ఏకలో గడ్డి చెప్తున్నారు. అది మీకు చాలా మంది పెద్దవాళ్ళు తెలిసి ఇప్పుడు పిల్లలు తెలుసు. ఓ స్వామి గడ్డి చెప్తాను, గడ్డి చెప్తాను, ఓ ఉన్నది ఉన్నట్టు చెప్తాను తల్లి, నిజం చెప్పేదా అని. నిజమే చెప్తావా? అబద్ధం చెప్పేదా అని కాదు. ఏమి చెప్తావా? ఉన్నది ఉన్నట్టు చెప్తాను తల్లి. ఓ ఆడివేల మంగమ్మ సాక్షిగా, 7 కొండల వెంకన్న సాక్షిగా, పిల్లవాళ్ళ కనక ముక్కమ్మ సాక్షిగా చెప్పు, ఏమి చెప్తావో చెప్పమ్మా. ఈ రూపంలో ఉన్న బ్రహ్మం గారు పడిపోతూ ఉంటే గోవిందమ్మ పిలిచింది. ఓ ఎగసాని మా అమ్మ ఏమేమ్మా? ఏమి తల్లి ఏమి చెప్పమంటావు? ఓ ఎదురు తల్లి, ఓ గోవిందమ్మ తల్లి, ఏమ్మా? నూతక గుడిసెకు నేను పిల్ల పెట్టను. నూతక గుడిసెకు పిల్ల పెట్టను. ఎక్కడ? అని ఈ విధముగా ఆ గోవిందమ్మకు 20 సార్లు బ్రహ్మగారికి చెప్తున్నారు. గోవిందమ్మ అడుగుతుంది, ఏమమ్మా ఒక మాట చెప్పమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే, నానాదుడు ఎక్కడ ఉన్నాడే, ఈ కొల్లాపురి గుట్టలో 3 రూపాయల దక్షిణ, 5 సోలాల బియ్యం తల్లి. 5 సోలాల బియ్యం. ఎవరు దక్షిణ ఏళ్ళ అంటనా? ఊరికనే చెప్పినట్టు అమ్మ గద్దె దక్షిణ ఏళ్ళ. మళ్ళీ నువ్వు గద్దె చెప్పించుకోవాలంటే కొల్లాపురి గుట్టలో దక్షిణ పెట్టు. ఏమా తెలుసుకో, 10 రూపాయలు నెయ్యి 3 సోనాల బియ్యము, 5 రూపాయల దక్షిణ, 5 రూపాయల దక్షిణ కొల్లాపురి కప్పల వేయాల. మరి 20 సారి అదే అడిగేది అప్పుడు సకాలం. చెప్పాలంటే 3 రూపాయలు, 5 సోనాల బియ్యము, 3 రూపాయల దక్షిణ కొల్లాపురి కప్పల వేయాలి తల్లి. కొల్లాపురి కప్పల వెయ్యమా? కొల్లాపురి కప్పల వెయ్యి. అది కావాలా స్వామి?
యా మూలనా ఇదిగో ఏమన్నారు తల్లి నీ పెరుగుడి చేయబడక తల్లి అట్టేన గది పెట్టుబడి ఈ మూలనే ఉన్నాడా తల్లి నీ పెరుగుడి ఈ రోజు నీ ఊరికి వచ్చాడు వేదాలు చదివినవాడు వాదాలు చేసేవాడు వేదాలు చదివినవాడు వాదాలు చేసేవాడు 10 మందికి వెలుగులు పంచేవే త్వరలో మన ఊరికి వస్తాడే చుట్టూ ఉండాలి మీరు అంటే నడుచుకుంటామండి ఆంధ్ర మీరు 1 2 3 స్టార్ట్ మరి ఆ విధంగా గోవింద మన పిల్లన్నాడు తిరిగి మఠం వెళ్ళిపోయాడు. బ్రహ్మంగారు తిరునాళ్ళకు సిద్ధయ్య తన కాబోయే భార్యను తీసుకొని తిరునాళ్ళకు పోయాడు. అక్కడ కుర్చీ రోగులను కూలి పిల్లలను చూశాడు.
సంసారం వద్దు, నాకు బ్రహ్మంగారి సేవ చేసుకోవాలని చెప్పి 12 ఏళ్ళు గురువు సేవ చేశాడు. ఆయన బాలక సీత, నేను రేపు 12 గంటలకు జీవసమాధి అవుతాను, నీవు బరగాని పల్లెకి పోయి దేవదారి పూలు తీసుకోవాలని చెప్పి సిద్ధయ్యను బరగాని పల్లె పంపాడు. స్వామి సమాధి అయిపోయాడు. తిరిగి సిద్ధయ్య గారు పూలు తీసుకొని వచ్చి, తండ్రి పరబ్రహ్మ స్వరూపం చేసిన ఆయన, ఏమయ్యా ఇంత అన్యాయము, ఎందుకు నన్ను ఒంటరివాణ్ణి చేశావు, సమాధిలో ఉన్నావా అని చెప్పి ఆ గుడి చుట్టూ తిరిగి సిద్ధయ్య గారు ఈ విధంగా ఆపోతున్నాడు. మీరు లైన్ పడమ్మా, లైన్ పడండి, లైన్ పడండి. నాకు బ్రహ్మానంద నా గురువు స్వామి, నాకు బ్రహ్మానంద నా గురువు స్వామి, దేవరా గురువరా నాకు బ్రహ్మానంద నా గురువు స్వామి, దేవరా గురువరా నాకు బ్రహ్మానంద నా గురువు స్వామి. మర్మం అడిగాడు సిద్ధయ్య బ్రహ్మంగారిని. తండ్రి పరబ్రహ్మ స్వరూపం చేసిన ఆయన, నాకు తల్లి ఒకటే, కానీ తండ్రి గారు ఎంతమందో తెలియదు నాకు. మా తల్లి ఏ తప్పు చేసిందో, ఎన్ని తప్పులు చేసిందో నేను చూడలేదు. మరి అటువంటి తండ్రి శివ సమాధి అయిపోతే నా బ్రతుకు ఏం కావాలా? తల్లి ఒక్కటే నాకు తండ్రులెందరో తెలుసు, తల్లి ఒక్కటే నాకు తండ్రులెందరో తెలియదు, తల్లి ఒక్కటే నాకు తండ్రులెందరో తెలుసు, తల్లి ఒక్కటే నాకు తండ్రులెందరో తెలియదు, తండ్రి లేని తనయుడైపోతి తల్లయ్యో, తండ్రి లేని తనయుడైపోతి తల్లయ్యో, బలా గురువరా నాదు బ్రహ్మానంద నాదు స్వామి, దేవరా గురువరా నాదు బ్రహ్మానంద నాదు స్వామి, తల్లి తండ్రి విడచి కులము
చెప్పులు తీసేయండి ఒక 5 నిమిషాలు కొట్టు
ఆ సూర్యకిరణాలు వచ్చి కంచె మీద పడకూడదు, అది మనకు చాలా అనాయిష్టం. అందువల్ల మంగళాభిషేకం ఎప్పుడు ఏ గురువునే కూడా మంగళాభిషేకప్పుడు సూర్యకిరణాలు వచ్చి కంచె మీద పడితే మంగళం ఇవ్వకండి, స్టాప్ చేయండి. అంటే కొన్ని మంగళహారతికి ఫలితానికి కొన్ని నియమ నిబంధనలు పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మనం పాటించుకొని ముందుకు పోతాం. పద్ధతులు అతిక్రమించి కొందరు 9-10 వరకు పెడతారు. ఏమున్నాములే అట్టే పెట్టమనుకుంటాలే. ఇంకా ఆర్మీ మంగళాభిక బాబు హోటల్ సత్కాని రామస్వామికి జయ మంగళం, ఆ జనకుని కూతురు జానకి దేవికి జయ మంగళం. సత్కాని రామస్వామికి జయ మంగళం, జనకుని కూతురు జానకి దేవికి జయ మంగళం, ఆ జనకుని కూతురు జానకి దేవికి
గురువులందరికీ కాళ్ళ ప్రజలందరికీ